నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ లైనింగ్ రిటైనింగ్ వాల్ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల. ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు. మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. సాధన హైస్కూల్ ప్రాంగణంలో జరగనున్న ఉచిత వైద్య శిబిరం. రక్తదానంతో అపాయంలో ఉన్న వారి ప్రాణాలు రక్షించడంతో పాటు రక్తదానం చేసిన వారిని కూడా ఆరోగ్యాభివృద్ధి కలుగుతుందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని తూర్పు వీధిలోని బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు అధిక సంఖ్యలో రక్తదానం చేశారు. కేకును కట్ చేసి కార్యకర్తలకు, యువతకు తినిపించి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లా ప్రదాత, మా భావి నాయకుడు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మార్కాపురం పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళుగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేస్తూ ఉన్నారు. వారందరికీ మా మార్కాపురం జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఇచ్చేటువంటి బ్లడ్ వల్ల కొన్ని వేల మందికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి, ప్రాణదానానికి సంబంధించినటువంటి లబ్ధి అనేది చేకూరుతుంది. కాబట్టి మా ప్రజలు ఎప్పుడూ కూడా, మా మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో, ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా స్పందించి బ్రహ్మాండంగా దాతృత్వాన్ని చాటుకుంటారు. ఇది మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం కూడా ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మా ప్రాంత ప్రజలు వారి దాతృత్వాన్ని చాటుతూ ప్రజలకు ఇక్కడ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సూచనలతో శుక్రవారం మార్కాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బూత్ లెవెల్ అధికారులు ఆర్ ఆదినారాయణ, షేక్ అస్మా, కె వెంకటేశ్వర్లు మరియు కె హరిత ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ డిప్యూటీ డీఈఓ ఎం శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి కె శర్వాణి, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, పీడీలు డి శ్యామలాదేవి మరియు కె ఓబులేసు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అనంతరం విద్యార్థులందరితో కలిసి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసులు ముఖ్య అతిథిగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తులు ఆయన ఒకరని, నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించిన మహానీయుడు నేతాజీ అని, అలాంటి వ్యక్తి జన్మదినాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకమని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా డోర్నాల ఈ రోజు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారు వెలుగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్ మరియు లైనింగ్ పనులను పరిశీలించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి పాయింట్స్ ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ లైనింగ్స్ రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల వారం రోజుల్లో సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షించి సమీక్ష జరుపుతారు. 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్ 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు చంద్రబాబు భూమి పూజ చేస్తారు. ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో టన్నెల్ 2లో 745 మీటర్ల బెంచింగ్, 705 మీటర్ల లైనింగ్ మాత్రమే చేశారు. ముందుగా మీ మీడియా ద్వారా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా మార్కాపురం జిల్లా ప్రజల తరపు నుంచి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో అని మేము అనుకుంటా ఉన్నాం. మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కూడా ఈ ప్రజలకు అర్థం కాకుండా అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే అమాయకులు ఈ ప్రాంత ప్రజలు. మీరేది చెప్తే అది నమ్ముతూ ప్రతిసారి మీకు ఓట్లు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి ప్రజలను మీకు మోసం చేయాలని, లేకుంటే ఈ ప్రాంత ప్రజల చెవులో పూలు పెట్టాలని మీకు ఏ రకంగా మనసు ఒప్పిందో మాకైతే అర్థం కావట్లేదు. ఇంత గుడ్డిగా నమ్మినటువంటి ప్రజలను మీరు ఇంత బలంగా మోసం చేస్తారా అనే దానికి ఈ వెలుగొండ ప్రాజెక్టే నిదర్శనం. మీ పనిలో మీ చిత్తశుద్ధి ఏంటో కనపడతా ఉంది. లైనింగ్ పనులలో, బెంచ్ పనులలో మీరు కనీసం 700 మీటర్లు చేయలేనటువంటి మీరు 5 సంవత్సరాల కాలంలో 18 నెలల్లో మేము ఒక్కొక్కటి 3600 మీటర్లు ఒకటి, 6500 మీటర్లు ఒకటి మేము పనులు చేసి మా చిత్తశుద్ధి, మా నిజాయితీ మేము చూపిస్తే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మా దౌర్భాగ్యం ఏమనుకుంటాం, మీరు ఈ ప్రాంతంలో మీకు ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ఈ అమాయక ప్రజలు మిమ్మల్ని గుర్తించడం. 700 మీటర్లు ఎక్కడ, 3600 ఎక్కడ, 740 మీటర్లు ఎక్కడ, 6500 మీటర్లు ఎక్కడ? అది 5 సంవత్సరాల్లో నువ్వు పొడిచింది ఆ మాత్రం అయితే, మేము 18 నెలల్లో మేము చేసింది ఇంత భారీ స్థాయిలో మేము చేస్తే మీరు మమ్మల్ని నిధులు లేవు, అవి లేవు, 2000 కోట్లు కేటాయించాలని మాట్లాడతారు. బడ్జెట్లో కేటాయించింది 325 కోట్లు. ఇప్పుడే మా రామన్న చెప్తా ఉన్నాడు 550 కోట్లు ఇచ్చినామని. అంటే ఇంకా తెలియదా? ఎంత పని జరిగితే అంత డబ్బులు ఇస్తాం. బడ్జెట్తో పని లేదు. బడ్జెట్ ఎంత అవసరమైనా మీరు 10,000 కోట్ల పనులు చేసినా ఇచ్చే బాధ్యత నాది అని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. బడ్జెట్లో కేటాయించినంత మాత్రాన మీరు నోటికి ఏదొస్తే అది వాగి ఈ ప్రజలను తప్పుదో పట్టించాలని చూడటం, ఇంకా ఈ ప్రజలు అమాయక ప్రజలు మీ మాటలు ఇంకా నమ్ముతా ఉన్నారంటే ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని చూసి మేము చాలా సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాం. వెలుగొండ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు, టన్నెళ్ళకి సంబంధించి లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరికి ఈ ప్రభుత్వంలో పనితీరికి నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3664 మీటర్లు చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల కాలంలోనే 3664 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు. అదేవిధంగా బెంచింగ్ ఉంది, 5 సంవత్సరాల్లో 745 మీటర్లు చేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6579 మీటర్లు. అంటే కనీసం 100ల్లో కూడా వాళ్ళు పనులు చేయాల, కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్నాం మీటర్లు. మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణం శ్రీరామ్ నగర్లో ఈ నెల 19వ తేదీ రాత్రి కార్మికుడు మంజులారాం లస్కర్ అనుమానాస్పదంగా మృతిపై డీఎస్పీ నాగరాజు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ, మృతుడు మాహి ఫ్యాషన్స్ లో మగ్గం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, రోజు అలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయిన మంజులారాం
ఉదయం మేల్కొనకపోవడంతో యాజమానులు పోలీసులకు సమాచారం అందించారని, ఈ ఘటనపై అతని స్నేహితుడు సద్దాం హుస్సేన్ లస్కర్ కొమరోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతుడి శరీరంపై కుడి చేతి మోచేయి వద్ద స్వల్ప గీతలు గుర్తించామని, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించామని, పోస్టుమార్టంలో అంతర్గత గాయాలు లేవని వైద్యులు తెలిపారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు పంచనామా మృతదేహం పోస్టుమార్టం రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని, మరింత లోతుగా విచారించినందుకు మృతుడి అవయవాలను వైద్యశాలలో భద్రపరిచామని, మద్యం సేవించడం వల్ల డీహైడ్రేషన్ లేదా గుండెపోటుతో మృతి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా వైద్యులు అభిప్రాయపడ్డారు. అయితే పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే మృతికి ఖచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుండి జీవనోపాధి నిమిత్తము ఖమ్మం పట్టణంలో కొంతమంది బెంగాల్ నుండి వచ్చిన కార్మికులు ఈ మహిళల దుస్తులకు సంబంధించిన నగిషి వర్క్లు అంటే బొటిక్ అనేవి ఇప్పుడు బాగా ఫ్యాషన్ నడుస్తా ఉన్న క్రమంలో వాళ్ళు బెంగాల్ వాళ్ళు మంచి ఫేమస్ గా దానికి ప్రఖ్యాతి చెందుతున్నారు. ఆ క్రమంలో గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేసుకుంటూ ఈ మధ్య కాలంలో మొన్న 1వ తేదీన కొమరోల్లోని మహి ఫ్యాషన్స్ లో పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడన్న విషయాన్ని కూలంకషంగా దర్యాప్తు చేసి దానిపైన తుది నివేదికని అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానాలు తీర్చడానికి పోలీస్ శాఖను రెవెన్యూ శాఖ సిద్ధంగా తెలియజేస్తారు. నమస్కారం అండి. పశ్చిమ బెంగాల్ చెందిన లస్కర్ అనే ఒక వ్యక్తి కొమరోలు ఏరియాలో మహి ఫ్యాషన్స్ దాంట్లో 1వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి ఖమ్మంలో పనిచేస్తున్నాడు. అతను తెలిసిన వ్యక్తి ద్వారా అక్కడికి వచ్చి ఈ జాకెట్లకు కానీ కొంత నెగిషి వర్క్ అతను ఎక్స్పర్ట్. అక్కడ మహి ఫ్యాషన్స్ లో అతను పనిచేస్తూ ఉండేది, అక్కడే రెసిడెన్స్ లో ఉండేది. ఈ క్రమంలో అతను 20వ తారీఖు అతను ఎక్కడైతే జాగాలో ఉన్నాడో అక్కడే అతను చనిపోయి ఉండటం జరిగింది. సో 20వ తారీఖు వీళ్ళు వెళ్ళి చూసేసరికి అతను మరణించున్నాడు. సో ఆ సమాచారాన్ని కొమరోలు పోలీస్ స్టేషన్ కి తెలియజేయడం జరిగింది. సో అది మరణాన్ని కొంచెం 174 అంటే అన్యాచురల్ డెత్ కింద మనం కేసు నమోదు చేశాం. అంటే కొమరోలు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. నమోదు చేసి 6/26 అండర్ సెక్షన్ 194 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సో ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాని మీద శవ పంచనామా కూడా చేయడం జరిగింది. శవ పంచనామాలో డిస్కషన్ లో కూడా ఇది హార్ట్ అటాక్ వల్ల కానీ, లేదా ఏదన్నా డిహైడ్రేషన్ కానీ, లేదా ఇంకేదన్నా ఆత్మహత్య రూపంలో కానీ, లేదా ఇంకేదన్నా అడ్మినిస్ట్రేషన్ ఎవరన్నా విష ప్రయోగం చేసి ఉండొచ్చు కానీ, లేదా ఇంకేదన్నా కారణం వల్ల, ఎనీ కారణాలైనా ఏ కారణం వల్ల మరణించాడనే విషయాన్ని మీద పంచనామా చేసి, సో మళ్ళా అది పరిపూర్ణంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం కోసం అతనికి సంబంధించిన గుండె, అతనికి సంబంధించిన ఇంటర్నల్ భాగాలు ఉంటారు, లివర్ కానీ, తర్వాత విసరా అంటారు, అంటే పేగులు, అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి, సో ఇవన్నిటిని కూడా మనం ప్రిజర్వ్ చేసిన తర్వాత కూడా ఇవి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరుగుతుంది మంగళగిరికి. అక్కడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అతను ఏ విధంగా చనిపోయాడు అనేది పరిపూర్ణంగా మనకి ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి ఎవరైతే డాక్టర్ పోస్ట్ మార్టం చేశారో అవి అపరెంట్ గా ఉండే కారణాలు ప్లస్ ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కారణాలన్నీ చూసిన తర్వాత మనకి సరైన మరణ కారణం ఏంది, ఎందువల్ల చనిపోయాడు అనేది వస్తుంది. కేసు దర్యాప్తులో ఉంది. ఈ మధ్యలో అతని మరణం అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి పశ్చిమ బెంగాల్ వాళ్ళది. సో పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఏదో కొంత అనుమానం వాళ్ళు తెలియజేస్తున్నారని మనకు తెలియడం జరిగింది. మనం అన్ని కూడా ఇక్కడ సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మనం అన్ని పంపడం జరిగింది. ఇది ఇక్కడ ఎఫ్ఐఆర్ కానీ, పంచనామా కానీ, ఆ స్టేట్మెంట్స్ కానీ, మరియు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, మళ్ళీ డాక్టర్తో కూడా మాట్లాడించడం జరిగింది అక్కడ. సో ఈవెందో ఇంకా వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఎవరైనా ఇట్లాంటి అనుమానం ఈ కేసులో ఇక్కడ మేము చేసే దర్యాప్తు మీద వస్తే వాళ్ళు వచ్చి అనుమానాన్ని వ్యక్తపరిచినా కానీ ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తానికి సుముఖంగా ఉన్నాము, ఓపెన్ గా ఉన్నాము. మేమేమి దీంట్లో దాచింది ఏమీ లేదు. ఎఫ్ఐఆర్ కట్టాము, పంచనామా చేసాము, పోస్ట్ మార్టం పంపించాము, విసరా ప్రిజర్వ్ చేసాము, ఈవెన్ హార్ట్ ప్రిజర్వ్ చేసాము, లివర్ ప్రిజర్వ్ చేసాము, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాం. కాబట్టి చాలా ఓపెన్ గా చేస్తున్నాం, చాలా స్వేచ్ఛగా చేస్తున్నాం. దీంట్లో మరిన్ని అనుమానాలు ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చేస్తే మీరు ఏదన్నా కొత్త విషయాలు మాకు దర్యాప్తులో జోడిస్తే ఆ విషయాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఆ దర్యాప్తు సాగిస్తామని, దీంట్లో ఎలాంటి అనుమానాలకి తావివ్వకుండా ఒక స్వచ్ఛంగా చేస్తున్నాం, ఓపెన్ గా చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఆర్డీఓ గారితో కలిసి తెలియజేయండి. థ్యాంక్ యూ.
నేను అదే చెప్తున్నాను, ప్రొఫెషనల్ లో భాగంగా ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు. నేను కాదని నేను డినై చేయట్లేదు వాటిని. గొడవ జరిగిందా లేదా సంథింగ్ అనే దాని గురించి మాకేం సమాచారం ఏం లేదు. అలాంటి విషయాలు ఏదైనా ఉంటే అలాంటి ఇక్కడ జరిగిందంట కదా, సంథింగ్ ఏదో జరిగిందంట కదా, అదంట కదా, ఇదంట కదా అనే అనుమానాలు మీ దగ్గర పెట్టుకుంటే కంటే మాకు చెప్తే పోలీస్ ఇన్కార్పొరేట్ చేసుకుని దర్యాప్తులో వాటిని కూడా మేము కొంచెం చూసి పంపిస్తాము. జనరల్గా ఓనరును వర్కర్ ఉండే రిలేషన్షిప్లో చిన్న చిన్న స్ట్రెయిన్స్ వస్తాయి. దానికి ఇప్పుడు ఏదన్నా వాళ్ళే చేస్తుంటారు వీళ్ళే చేస్తుంటారంటే దానికి అపరెంట్గా ఇప్పుడు ప్రాథమికంగా నేను చెప్తున్నా, ఒంటి పైన శరీరం పైన చనిపోయేంత గాయాలు లేవు. ఇది ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లకు తెలిసిపోద్ది. ఇంటర్నల్గా ఏమన్నా లోపల గాయాలు ఉన్నాయనే విషయం మీద మాకు తెలియని విషయాలు మేము ఆల్రెడీ హాస్పిటల్కి పంపించి పోస్ట్ మార్టం చేయించాం కాబట్టి అది డాక్టర్లకు తెలుస్తుంది. ఇంకా డాక్టర్లకు కూడా తెలియని విషయాలు ఏదైనా ఉంటే అక్కడి నుంచి కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పోతున్నాయి. దీంట్లో అంతా కూడా ఓపెన్గా ఉండేటప్పుడు ఇలాంటి అనుమానాలు పెట్టుకున్నా కానీ మీరు తెలియజేస్తే ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో వినుకొండలోని సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత మెడికల్ క్యాంపుకు విస్తృత ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేపు 25/1/2026 ఆదివారం పుల్లల చెరువు మండల కేంద్రంలోని సాధన హైస్కూల్ ప్రాంగణంలో జరగనున్న ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో శనివారం హాస్పిటల్ యాజమాన్యం ఆటో కాన్వాయ్ నిర్వహించింది. ఈ ఆటో కాన్వాయ్ పుల్లల చెరువు మండలంలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ గ్రామ ప్రజలకు రేపు అనగా ఆదివారం జరగబోయే ఉచిత మెడికల్ క్యాంపు వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలు పంచుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుభవజ్ఞులైన వైద్యులచే ఉచిత పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రజలకు వివరించారు. ఆటో కాన్వాయ్ ద్వారా చేసిన ఈ ప్రచారం గ్రామాల్లో విశేష స్పందనను రాబట్టింది. పుల్లల చెరువు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సాధన హైస్కూల్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న ఈ ఉచిత మెడికల్ క్యాంపులో డాక్టర్ అన్నా మణికంఠ సురేష్, డాక్టర్ అన్నా మృదులా తేజస్వి పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయనున్నారు. కిడ్నీ వ్యాధులు, మెటర్నిటీ సేవలు, లాప్రోస్కోపీ శస్త్రచికిత్సలు, సంతాన సమస్యలు, జనరల్ సర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు ఈ శిబిరంలో అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పుల్లల చెరువు మండలం మరియు పరిసర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. నేను డాక్టర్ మణికంఠ సురేష్, కిడ్నీ మరియు మూత్రసేవ వ్యాధి నిపుణుడిని. నేను డాక్టర్ మృదుల, గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ ఆదివారం అనగా 25 జనవరి 2026న పుల్లల చెరువు మండలంలోని మున్సిపల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సాధన స్కూల్ ప్రాంగణంలో ఈ ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపు సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని జనాలందరూ వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ క్యాంపు నందు లభించు వైద్య సేవలు కిడ్నీ మరియు యూరాలజీ, దానితో పాటు జనరల్ సర్జరీస్ వైద్య సేవలు, అలాగే గైనకాలజీ, ఇన్ఫర్టిలిటీ వైద్య సేవలు మరియు జనరల్ మెడిసిన్ జనరల్ వ్యాధులకు చూడబడుతుందన్నమాట. కిడ్నీలో రాళ్ళు, మూత్ర సమస్యలు, ఒంటెలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాగే బీర్జాల్లో వాపు, నొప్పి, దీంతోపాటు జనరల్ సర్జరీ సమస్యలు అనగా హెర్నియా, హైడ్రోసిల్, గాల్బ్లాడర్లో స్టోన్స్, పైల్స్, ఫిష్యులాలు, వీటితో పాటు గైనకాలజీ వైద్య సేవలు వచ్చేసి నార్మల్ మరియు సిజేరియన్ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ, షుగర్, గురపువాతం వంటి హై రిస్క్ కేసెస్, గైనకాలజీలో అండాశయంలోను గర్భసంచిలోను గడ్డలు, పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడము, పిల్లలు లేని వాళ్ళని కూడా చూస్తాము. PCOS సమస్య ఉంటుంది కదా వాళ్ళకి కూడా. అండ్ ఎస్పెషల్లీ ఇవన్నీ కాకుండా మన దగ్గర బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళకి, బోత్ మగవాళ్ళకి ఇంకా ఆడవాళ్ళకి ఒకటే చోట ట్రీట్మెంట్ అన్నది అందజేస్తున్నాము. ఈ క్యాంపు పాల్గొని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నేను డాక్టర్ మృదుల, గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. గైనకాలజీ వైద్య సేవలు వచ్చేసి నార్మల్ మరియు సిజేరియన్ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ, షుగర్, గురపువాతం వంటి హై రిస్క్ కేసెస్, గైనకాలజీలో అండాశయంలోను గర్భసంచిలోను గడ్డలు, పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడము, పిల్లలు లేని వాళ్ళని కూడా చూస్తాము. PCOS సమస్య ఉంటుంది కదా వాళ్ళకి కూడా. అండ్ ఎస్పెషల్లీ ఇవన్నీ కాకుండా మన దగ్గర బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళకి, బోత్ మగవాళ్ళకి ఇంకా ఆడవాళ్ళకి ఒకటే చోట ట్రీట్మెంట్ అన్నది అందజేస్తున్నాము.
గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే ఎస్పీకేపీ కళాశాల మైదానాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లతో నిర్వహిస్తున్నారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్పీకేపీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వేగవంతంగా పనులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత తొలి గణతంత్ర వేడుకలు కావడంతో అవి చరిత్రలో నిలిచేలా వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారుల ఆదేశాలతో ఎస్పీకేబీ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మార్కాపురం జిల్లా మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించడం, ఉత్తమ ఫలితాలు సాధించడం 100 రోజుల ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశమని మండల అభివృద్ధి అధికారి చెన్నారావు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ ను మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్నారావు ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా విద్యార్థుల యొక్క అధ్యయన సమయాల గురించి, పాఠ్యాంశాలపై వారి అవగాహనను, సామర్థ్యాలను స్వయంగా పరీక్షించారు. అనంతరం ఉపాధ్యాయులతో చర్చించి విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా అవసరమైన సహాయం అందించడానికి చర్యలు తీసుకున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కలిసి పనిచేయాలని, ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా సలహాలు, సూచనలు ఇచ్చి ఉపాధ్యాయులకు ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సందర్భంగా మండల అభివృద్ధి అధికారి చెన్నారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులు 100 రోజు ప్రణాళికలో భాగంగా వారి స్టడీ అవర్స్ ను తనిఖీ చేయాలని సూచించారని, వారు నిర్దేశించిన సమయాల్లో స్టడీ అవర్స్ ను తనిఖీ చేస్తున్నామని, పిల్లల సామర్థ్యాలతో పాటు ఉపాధ్యాయులతో చర్చిస్తున్నామని, 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ప్రధానోపాధ్యాయుని, ఉపాధ్యాయులను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివ, నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, విశ్వరూపం, మహేంద్ర, శ్రీనివాస్, ప్రసాద్, రాజశేఖర్, అరుణ్ కుమార్, ప్రసాద్, రఘురామిరెడ్డి, రమేష్, మురళీకృష్ణ, చంద్రమౌళి ఇతరులు పాల్గొన్నారు. మై ఇండియా మై ఓట్ టీమ్ నియోజకవర్గ స్థాయిలో పోటీలు. ఈ నెల 25న ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కుపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఎస్ఐ రైటింగ్, డిబేట్, క్విజ్ పోటీలు నిర్వహించినట్లు తహసీల్దార్ మంజునాథ్ రెడ్డి, ఎంఈఓ ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమాలు స్థానికంగా ఉండే వివిధ విద్యాసంస్థల సహకారంతో విజయవంతంగా నిర్వహింపబడినట్లు వారు పేర్కొన్నారు. పోటీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యత, బాధ్యతాయుతమైన పౌరులు అనే అంశాల మీద వివిధ పోటీల ద్వారా వారు వ్యక్తపరిచారని తెలిపారు. ఈ పోటీలో నెగ్గిన వారికి ట్రోఫీలు, టీషర్ట్లు, సర్టిఫికెట్లు అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు పశు ఆరోగ్య వైద్య శిబిరాలను మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్నామని పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోడె ఓబుల్ రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పశు వైద్య శాఖ తరపున లైవ్ స్టాక్ ఇంద్రజ, పశు సంవర్ధక శాఖ సహాయకురాలు రాబూరి చంద్రశేఖర్, పాలగుళ్ల మోహన్ రెడ్డి, కాజాబి, జ్ఞానప్రసన్న పాల్గొని పశువులకు నట్టల నివారణ మందును, వ్యాధి నిరోధక టీకాలను, అలాగే కోళ్లకు సూది మందులు, మేకలు, గొర్రెలకు సూది మందులు వేశారు. కార్యక్రమంలో రాజుపాలెంలోని పశు పోషకులు, రైతులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వినోద్ కుమార్, వెటర్నరీ సర్జన్, రాజచర్ల. పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 21 నుంచి 31 దాకా ఈ పశు ఆరోగ్య శిబిరాలు జరుగుతాయి. దాంట్లో భాగంగానే ఈరోజు రాజుపాలెం గ్రామంలో ఈ పశు ఆరోగ్య శిబిరం పెట్టడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరాలలో దూడలకు, గొర్రెలకు, మేకలకు డీవార్మింగ్, నట్టల మందు ఇవ్వడం జరిగింది. అలాగే గర్భకోశ వ్యాధులకి చికిత్స చేయడం జరిగింది. కోళ్లకు వ్యాక్సినేషన్ జరిగింది. ఇంకా ఎద ఉన్న వాటికి ఎద సూదులు చేయడం జరిగింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్.
మార్కాపురం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యంగా విద్య మరియు సామాజిక సాంకేతిక రంగాల్లో మంత్రి నారా లోకేష్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈరోజు మా యువ నాయకుడు, మా యొక్క తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడు అయినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాత్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రంలో యువతకే కాదు అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా ఉండడం జరుగుతుంది. ఒకవైపు విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకుని రావడం ద్వారా ప్రపంచ విద్యా వ్యవస్థకి ధీటుగా పోటీగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగింది. ఇదే కాకుండా విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇదే ఇంకొక వైపు పెట్టుబడులు ఆకర్షించేదానికి గడిచిన సంవత్సరం 8 నెలల కాలంగా నిన్నటికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు దావోస్కు వెళ్ళి కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం ద్వారా తద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మా అందరికీ స్ఫూర్తి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మేము ప్రజల వద్దకు మమేకమై మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకొని మా ప్రాంతాలు వలసలకు పోయేటువంటి ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క యువ నాయకుడు, భావి నాయకుడైనటువంటి మా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ వారం రోజుల్లో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించి సమీక్ష జరుపుతారని అన్నారు. తదుపరి 456 కోట్లతో చేపట్టిన ఫీడర్ కెనాల్ లైనింగ్ 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులకు భూమి పూజ చేస్తామన్నారు. వెలిగొండ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి 10 రోజులకి 15 రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూశారు, టన్నెల్కి సంబంధించి లైనింగ్ అనేది, బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం. అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరుకి ఈ ప్రభుత్వంలో పనితీరుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఈ లైనింగ్ చూస్తే 705 మీటర్లు చేశారు. మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే చూస్తే 3664 మీటర్లు చేశాం. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా, 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల కాలంలోనే 3664 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు. అదేవిధంగా బెంచింగ్ ఉంది, 5 సంవత్సరాల్లో 745 మీటర్లు చేశారు బెంచింగ్. మరి మనం 18 నెలల కాలంలోనే 6579 మీటర్లు. అంటే కనీసం 100ల్లో కూడా వాళ్ళు పనులు చేయాల, కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్నాం మీటర్లు. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము 50 రోజుల్లో చేసాం కూటమి ప్రభుత్వం. అంటే ఏ రకంగా లక్ష్యాన్ని అందుకునే విధంగా ఈ పనులు జరుగుతున్నాయో ఈ బెంచింగ్ లైనింగ్ పనులే దీనికి ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా లైనింగ్ పనులు దగ్గర 3200 మీటర్లు చేయవలసి ఉంది. ఇప్పుడే రివ్యూలో కూడా మాకు జూన్ వరకు టార్గెట్ పెట్టాం. ప్రతి నెల 600 మీటర్లు అరౌండ్ చేసుకుని వెళ్ళాలని చెప్పాం. రేపు శ్రీశైలం పాండ్ వాటర్ కూడా మార్చి నుంచి తగ్గుతుంది కాబట్టి వేగవంతం చేసి జూన్ కల్లా ఆ మిగిలిన బ్యాలెన్స్ 3300 మీటర్ల లైనింగ్ కూడా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాం. మరి ఇక టన్నెల్ వర్క్స్ పూర్తయి ముందుకు వెళ్ళాలంటే ఫీడర్ కెనాల్ ఇప్పుడు కూడా మాతో పాటు మీరు అందరూ కూడా చూశారు. పాత్రికేయ మిత్రులు మీరు కూడా ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే పునాదులు ఎక్కడో
20, 30, 40 అడుగుల లోతులోంచి పునాదులు చూసారు మీరందరూ కూడా. కాంక్రీట్ వర్క్ 21 కిలోమీటర్లు సిసి వాల్ కానీ 5.3 కిలోమీటర్ల మరి వాల్, లైనింగ్ అండ్ వాల్ ఏదైతే పనులు ఉన్నాయో మీరు చూసారు. అంటే పునాదుల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. మరి ఆనాడు ఏం చెప్పారు? వెలిగొండ పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అని చెప్పారు. ఇక్కడే ప్రత్యక్షంగా మీరు చూసారు. అంటే పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా ప్రకాశం జిల్లా ప్రజల్ని, రైతుల్ని ఎంత దగా చేశారో ఇప్పుడు మీరు చూసినటువంటి పునాదుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి పనులే మీకు నిదర్శనం. అంటే ఇట్లా లైనింగ్ పనులు ఉంచుకుని, బెంచింగ్ పనులు ఉంచుకుని, హెడ్ వర్క్స్ పనులు ఉంచుకుని, ఫీడర్ కెనాల్ పనులు ఉంచుకుని, నల్లమల సాగర్కు సంబంధించిన నిర్వాసితులకి ₹1 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వగా ₹1 కూడా 5 సంవత్సరాల్లో ఇవ్వలేనటువంటి స్థితిలో ఇప్పుడే మేము 80 కోట్ల రూపాయలు మొన్ననే మరి నిర్వాసితులకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపు నల్లమల సాగర్కి నీరు పెట్టే లోపుగా ఆ యొక్క నిర్వాసితులందరికీ కూడా క్లియర్ చేయాలి అనేటువంటి మెసేజ్ కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ ఈవేళ ప్రకాశం జిల్లా ప్రజలకి ఒక వరంగా ఈ యొక్క వెలుగొండను తీర్చిదిద్దేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్పవలసి వస్తుంది అని అంటే, మరి 96లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్ట్. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 తేదీలు పెట్టాడు వెలుగొండకి. 4 మీటింగుల్లో 4 తేదీలు చెప్పాడు. 2020 అన్నాడు, 2021 అన్నాడు, 2022 అన్నాడు, 2023 అన్నాడు. 4 తేదీలు 4 బహిరంగ సభల్లో చెప్పాడు ఆయన వెలుగొండ. ఆఖరికి పూర్తి అవ్వకుండానే పూర్తి అయిపోయిందని చెప్పి జాతికి అంకితం అన్నాడు. నిజంగా జాతికి అంకితం చేయాలని అంటే ఒక పండుగ వాతావరణంలో జరగాలి ఆ రోజు. ఆ రోజు జాతికి అంకితం అని మీరు చేసినటువంటి రోజు ప్రకాశం జిల్లాలో ఒక చీకటి రోజుగా మార్చారు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం. 144 సెక్షన్ పెట్టారు, 30 యాక్ట్ పెట్టారు, ముందస్తు అరెస్టులు పెట్టారు, హౌస్ అరెస్టులు పెట్టారు. ఇప్పుడే మా నాయకులు వీళ్ళందరూ చెప్తున్నారు పోలీస్ స్టేషన్లో పొద్దునే 4 గంటలకు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మేము జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పోవయ్యా అన్నా కూడా పూర్తవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా భ్రమింప చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎక్కడ అడ్డుకుంటారనేటువంటి భయంతో ఆ రోజు ఒక బ్యారికేడ్ల చాటున, పరదాల చాటున ఆ రోజు జాతికి అంకితం అన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పండుగ మాదిరిగా రేపు వెలుగొండను పూర్తి చేసి ప్రజల సమక్షంలో ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తాం. మరి ఇంత క్లియర్గా ఇప్పుడే చూస్తే ఈ సంవత్సర కాలంలో దగ్గర 540 కోట్ల రూపాయలు ఇప్పుడే ఫండ్స్ కూడా ఆల్రెడీ చేసిన పనులు కూడా మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మొన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బడ్జెట్ కేటాయింపులు ఇంకా పెంచాలి, నిధులు ఎక్కువ వెలుగొండకి ఇంకా ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా? ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టులో పనులు లేవు, ఇది జాతికి అంకితం చేసేసానని పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, వాళ్ళ క్రింద ఉన్నటువంటి నాయకులేమో మాకు ఇంకా నిధులు కావాలి, బడ్జెట్లు ఎక్కువ పెట్టాలి, ఈ వెలుగొండకి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అంటే అర్థం మీ జగన్మోహన్ రెడ్డి పూర్తి అవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశామని ప్రకాశం జిల్లా ప్రజలను వంచాడని మరి ఇక్కడ స్థానిక నాయకులు ఒప్పుకున్నట్లేగా. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ద్రోహాన్ని, దగాని నిలదీయండి. అది మానేసి ఇంకా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసేటువంటి ప్రక్రియకు పూనుకోకండి. మీరు మమ్మల్ని ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలా, అభినందించకపోయినా పర్వాలా, కనీసం ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి ప్రజలు తప్పుదోవ పట్టించి మంచి జరుగుతుంది. మీరు ఈవేళ ప్రకాశం జిల్లాలో పుట్టారు, ఈ ప్రకాశం జిల్లా గాలి పీలుస్తున్నారు, ఈ ప్రకాశం జిల్లా మట్టిలో మనం పెరిగినటువంటి ప్రజలు మీరందరూ కూడా. అటువంటి ప్రకాశం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి, సాగునీరు, త్రాగునీరు ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మోసం దగా చేశాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మా జిల్లాకు న్యాయం జరుగుతుందని ఈ జిల్లా వాసిగా
ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులుగా కనీసం మరి తెర ముందు చెప్పకపోయినా, మీ సాక్షి పత్రిక చెప్పకపోయినా, కనీసం ప్రజలకైనా మంచి చేసేటువంటి ప్రభుత్వం ఆశీర్వదించమని చెప్పమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి మరియు తర్లుపాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ప్రతి పౌరుడు నిర్భయంగా మరియు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఎంఆర్ఓ కె కిషోర్ కుమార్ విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించి మతం, కులం, వర్గం, భాష వంటి విభేదాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ఓటర్లుగా విద్యార్థులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ శ్రీచరణ్, ఎలక్షన్ సూపర్వైజర్ లక్ష్మీరెడ్డి, ఎలక్షన్ ఆపరేటర్ విష్ణు, టైపిస్టు ఆదినారాయణ, కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యకు ఆదిదేవత అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని మార్కాపురం జిల్లా మండల కేంద్రమైన తర్లుపాడులోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వాసవి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి అచ్యుత సుబ్బారావు మండల విద్యాధికారి 2 ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని దేవిని ప్రార్థించారు. వేడుకల్లో భాగంగా సుమారు 15 మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించి వారి విద్యా ప్రయాణానికి శుభారంభం పలికారు. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేసి చదువుపై ఆసక్తి పెంచే విధంగా ప్రోత్సహించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి. పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసము చేయడానికి ఎంతో విశేషమైనటువంటి రోజు. మనకి అందరికీ కూడా సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనందరికీ కూడా ఆ యొక్క జ్ఞానం కలుగుతుంది. పిల్లలందరికీ కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఆ సరస్వతీదేవిని ప్రార్థించి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి మంచి చదువులు రావడానికి, మనకు మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా కొత్తగా నూతనంగా చేరినటువంటి పిల్లలందరికీ కూడా సరస్వతీదేవి అనుగ్రహం కలగాలని, వారందరికీ కూడా ఈరోజు అక్షరాభ్యాసం చేయడం అనేటువంటిది ఈరోజు ఎంతో విశేషమైనటువంటి విషయము. మరి అమ్మవారి అనుగ్రహం లేనిది మనం ఎక్కడ కూడా ముందుకు పోలేము. ఈ విషయము సాక్షాత్తు నారదుల వారు మహావిష్ణువుకు కూడా, శ్రీమన్నారాయణకి కూడా చెప్పినటువంటి విషయము. సరస్వతీదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే. అంటే లక్ష్మి ఎక్కడ ఉంటే మనందరం కూడా అక్కడికి మనము కష్టాలు లేకుండా ఇదైపోతాయి అన్నమాట. మనకి అందరికీ, పిల్లలందరికీ కూడా చదువు రావాలంటే ప్రతిరోజు కూడా ఆ సరస్వతీదేవిని ప్రార్థించుకొని ఎవరైతే ప్రతిరోజు కూడా అలా చదువుకుంటారో వారికి మంచి జ్ఞానం వస్తుంది, వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి వారి యొక్క భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎంతో విశేషమైనటువంటి ఈ యొక్క వసంత పంచమి ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పిల్లలందరికీ కూడా కొత్తగా చేరినటువంటి పిల్లలకి అక్షరాభ్యాసం చేయటము, ఈ యొక్క అక్షరాభ్యాసం చేయటానికి మన తర్లుపాడు మండలము వాసవి వనితా క్లబ్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పిల్లలకి పలకలు, పెన్నులు ఇవన్నీ తెచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా సరస్వతీదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేషద అని అందరూ కూడా, పిల్లలందరూ కూడా ఎంతో భక్తితో అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని చెప్పి పిల్లలందరూ కూడా ప్రార్థించడం జరిగింది. మరి ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలని, వారు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా ఆ సరస్వతి అమ్మవారిని మేమందరం కూడా ప్రార్థించడమైనది. థ్యాంక్ యూ. తర్లుపాడు గ్రామంలోని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు వసంత పంచమి వేడుకలను జరుపుకుంటున్నాము. మాఘశుద్ధ శుక్లపక్షములో పంచమి రోజున
వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని అంటారు. ఈరోజు దేవతలు అందరూ ప్రార్థించగా సరస్వతీదేవి ప్రత్యక్షమైన రోజు. శ్రీకృష్ణ పరమాత్ముడు లోకపాలకుడు కావడానికి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకొని పూజించినప్పుడు సరస్వతీదేవి శ్రీకృష్ణుడికి శక్తిని ఇచ్చిన రోజు. ఈరోజు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే జ్ఞానము విద్య సంపూర్తిగా లభిస్తాయి. చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఏదైనా చదువు విద్యలో కానీ వృత్తి కళల్లో కానీ ఏ రోజైనా చేరడానికి ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు ఏ పిల్లలనైనా కూడా మనము స్కూల్లో అక్షరాభ్యాసం, స్కూల్ అనే కాదు కాలేజీలో కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళ డైరీలలో శ్రీ సరస్వతాయ నమః అని రాసుకుంటే మనకన్నీ విజయాలు చేకూరుతాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మా క్లబ్ వాళ్ళకి నా ధన్యవాదాలు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు నరవ సరిహద్దు నుండి రాజుపాలెం గ్రామం వరకు కొన్ని దశాబ్దాలుగా సింగిల్ రోడ్డు గతుకుల రోడ్డుతో ప్రజలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే మన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి గిద్దలూరు నరవ రాజుపాలెం రోడ్డు సమస్యను అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో గిద్దలూరు నరవ రాజుపాలెం R&B రోడ్డును డబ్లింగ్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నుండి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామా అని, గ్రామాల అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో R&B DE ఏఈలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్య, జడ్పీటీసీ బుడతా మధుసూదన్, మాజీ సర్పంచ్ డప్పిలి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాలగుళ్ల ప్రతాప్ రెడ్డి, డప్పిలి కాశిరెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు దుత్తా బాలేశ్వరయ్య మరియు పట్టణ కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. GRE రోడ్డుకు సంబంధించి గిద్దలూరులో టౌన్లో ఆంజనేయ స్వామి విగ్రహం దాటిన తర్వాత నుంచి డబుల్ రోడ్డుని వైడనింగ్ చేసి దాన్ని పైన బ్లాక్ టాప్ వేసేటువంటిది 4 కోట్ల రూపాయలు ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా 15,76,00,000 రూపాయలని R&B ద్వారా మంజూరు చేయించడం, ఆ పనులను కూడా నేను మొదలు పెట్టించడం జరిగింది. ఇదే కాకుండా 44 కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా నేను పంపించడం జరిగింది. ఈరోజు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ R&Bకి సంబంధించినటువంటిది ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా మార్చేటువంటి ప్రక్రియని ఆనాడే 2024లో ప్రభుత్వం వచ్చిన వెంటనే 2025 సంక్రాంతి నాటికే కంప్లీట్ చేసే ప్రక్రియను చేపట్టారు. మరలా నిన్న ఏదైతే మొంతా తుఫాన్ వచ్చిందో, తుఫాన్కి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతింటే వెనువెంటనే మరమ్మతు చర్యలు చేపట్టి ప్యాచ్ వర్క్లు కూడా చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రోడ్లని సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లు చేయడం కానివ్వండి, లేకపోతే ఆ రోడ్లు కనుక పూర్తిగా దెబ్బతింటే దాని మీద రెన్యువల్ బీటీ కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మొన్నటికి మొన్న దాదాపు 1,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా వర్క్స్ ఇచ్చారు. ఇదే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున రేపు బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలతో మరలా ఈ యొక్క నాబార్డు కానీ వీటిలో బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా పెట్టబోతున్నారు. ఏది ఏమైనా కూడా గిద్దలూరు నియోజకవర్గంలో ఒకవైపు ఈ యొక్క R&B దీంట్లో 15,76,00,000 ఇంతకు ముందు మీకు చెప్పినట్లు, ఇదే కాకుండా నేను ఖమ్మం నుంచి పాపినేనిపల్లి రోడ్డు కానివ్వండి, అలాగే బేస్తవారిపేట అడ్డ రోడ్డు నుంచి కోనపల్లి కానివ్వండి, ఈ 2 రోడ్లకి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు వారు శాంక్షన్ కూడా రాశారు. ఇవి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే వాటి టెండర్స్ పిలవడం, వాటిని కూడా త్వరితగతిన ఆ యొక్క రోడ్లు కూడా కార్యరూపం దాల్చి అది కూడా డబుల్ రోడ్డుగా అయ్యేలాగా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం, అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతుందని తెలియజేస్తూ, ఇంకా రోడ్లు మాకు సంబంధించినటువంటి అవసరం ఉన్నటువంటి వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము చేయిస్తానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది వారి నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బాధ్యులు ఎరిక్షన్ బాబుతో పాటు మంత్రి నిమ్మల రామనాయుడు వస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ మంత్రి డోర్నాల పర్యటన ముగించుకొని రాజధానికి తరలి వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరిక్షన్ బాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు పాల్గొని తన అభిమాన నాయకుని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశారు. మొత్తంగా దాదాపుగా 70 మంది వరకు రక్తదానంలో పాల్గొన్నట్లు ముస్లిం యూత్ సొసైటీ వారు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా పొదిలిలో చదువుల తల్లి సరస్వతి జన్మదినం సందర్భంగా వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్లో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా హోమ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సరస్వతిదేవి జన్మదినం సందర్భంగా అక్షరాభ్యాసం చేయించడం వల్ల చిన్నారులు అద్భుతంగా చదువులో రాణిస్తారని పురోహితులు మల్లికార్జునరావు అన్నారు. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు విశేషమైనటువంటి వసంత పంచమి కార్యక్రమం జరుగుతుంది. ఇవి ఎవరికి వారు చేసుకుంటూ ఉంటారు. కానీ మనకి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలలో గొప్పగా చెప్పుకునేటువంటిది ఏమిటయా అంటే, సామూహికంగా జరిగేటువంటి ఈ వసంత పంచమి ఉత్సవం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్లో విశేషంగా మన పెద్దలు, గ్రామోత్సవంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విశేషంగా చేస్తూ ఉంటారు. ఇది సామూహికంగా చేయటం అనేది చాలా గొప్ప విశేషం. ఇలా సామూహికంగా జరగటము మన అందరికీ కూడా చాలా శ్రేయోదాయకమైనటువంటి విషయంగా మనం చెప్తూ ఉంటారు. కూడి ఇరందు కులందేలో రెంబావ ఆయన గోదమ్మ చెప్పినట్లుగా అందరము కలవాలి, కలిసి చేసేటువంటి సామూహికమైనటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా సత్సంప్రదాయమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటి విశేషమైనటువంటి వసంత పంచమికి వేంచేసినటువంటి పిల్లలందరికీ, పిల్లలని ఇలాంటి మంచి కార్యక్రమంలో మీరు ఈ కేంద్రానికి తీసుకొని రావడం నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమంలో మనం అందరం విశేషంగా పాల్గొని ఆ సరస్వతి మాత యొక్క వైభవాన్ని మన పిల్లలందరూ కూడా మంచి విద్యతో మంచి ప్రయోజకులుగా కావాలని మేమందరం ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉప్పలపాడు పీహెచ్సీ వైద్యులు ఎం సుకుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా అనారోగ్య సమస్యలు గుర్తించి మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందని, వారు ఆరోగ్యంగా ఉంటే పనితీరు బాగుంటుందని డాక్టర్ సుకుమార్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు ఇచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ నెలంతా రోడ్ సేఫ్టీ వీక్, రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మాకు కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు ఆదేశాల మేరకు ఇక్కడ పొదిలి బస్ స్టాండ్లో ఉన్న అందరు కండక్టర్లకు కానీ, డ్రైవర్స్ కానీ, లోకల్ స్టాఫ్ అందరికీ హెల్త్ స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది. ఈ హెల్త్ చెకప్లో షుగరు, బీపీ, అలాగే సంబంధించిన చూపు పరీక్షలు, హెచ్బి, వెయిట్ అన్ని పరీక్షలు చేయటం జరుగుతుంది. చూసి వాళ్ళకి కావాల్సిన హెల్త్ చెకప్ అంతా చేసి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇదంతా ఉపయోగించుకొని ఇక్కడ లోకల్లో ఉన్న అందరూ స్టాఫ్ అందరూ వచ్చి వినియోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ మండల అధ్యక్షులు కటికే యోగానంద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధి సాక్షి యాజమాన్యం చేయూతనిచ్చింది. విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాలలో చదువుతున్న 106 మంది 10వ తరగతి విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తును నిర్ధారించే కీలక దశ కావడంతో ఈ దశలో బలమైన విద్యా పునాది అవసరమని భావించిన సాక్షి యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ముఖ్యంగా గణితం, భౌతిక శాస్త్రం వంటి కీలకమైన విషయాల్లో విద్యార్థులకు పట్టు పెంచి భావనాత్మక అవగాహనను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకట ప్రభుజీ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని అన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీతో విద్యార్థుల చదువుపై ఆసక్తి మరింత పెరుగుతుందని, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల పరిధిలోని ఐటీవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పుల్లల చెరువు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పోట్ల గోవింద్, మండల క్లస్టర్ కో కన్వీనర్ గద్దె మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ మండల కన్వీనర్ పోట్ల గోవింద్, మండల క్లస్టర్ కో కన్వీనర్ గద్దె మల్లయ్య మాట్లాడుతూ పార్టీకి అత్యంత కష్టకాలంలో అండగా నిలిచి యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసిన నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. ఆయన చేపట్టిన అలుపెరగని పోరాటమే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు బలమైన పునాదిగా మారిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. గంజాయి కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన భర్తని భార్య, బావమర్ది కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రంలోని అంకాలమ్మ గుడి వద్ద ఈ నెల 21వ తారీఖు రాత్రి చోటు చేసుకుంది. అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో భార్య ఝాన్సీ, బావమర్దిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలకు చెందిన అడపాల లాలా శ్రీను గంజాయి కేసులో ముద్దాయిగా ఉండి బెయిల్పై విడుదలయ్యాడు. ఈ క్రమంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని జైల్లో ఉన్న భర్తను ఒంగోలు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో మార్కాపురంలో భార్య ఝాన్సీ, బావమర్ది అశోక్ మరికొంతమందితో కలిసి కారులో పెద్ద దూరాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో పెద్దారవీడు మండలం అంకాలమ్మ గుడి వద్ద కారు నిలిపి లాలు కళ్ళలో కారం కొట్టి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తర్వాత పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో భార్య, బావమర్ది లొంగిపోయారు. మృతుడికి 2 సంతానం ఉన్నారు. నేడు కోర్టులో హాజరుపరిచి ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం రిమాండ్ కోరుతామని డీఎస్పీ తెలిపారు. మాకు 21వ తారీఖు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీ ఏరియాలో పెద్దారవీడు దాటిన తర్వాత ఒక భార్య భర్తని చంపేసిందంట. ఆ భార్య పక్కనే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారంట. కాబట్టి ఆ శవాన్ని మీరు ఒకసారి చెక్ చేయండి, ఇది నిజమా కాదా, ఆ కాల్ నిజమా కాదా అనేది మాకు రావడం జరిగింది. సో వెంటనే నేను సిఐ గారికి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్ళే మర్డర్ చేసి వాళ్ళే శవం అక్కడ ఉందని చెప్తున్నారు, అది ఒకసారి వెరిఫై చేయమంటే పెద్దారవీడు ఎస్ఐ కూడా నేను ఫోన్ చేశాను. సార్ నాకు కూడా ఫోన్ వచ్చింది, సో వెళ్తున్నానని ఆ స్పాట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోవటం జరిగింది. వాళ్ళు ఎక్కడ నేర స్థలం జరిగింది, ఏ ప్లేస్ అంటే అది అంకాలమ్మ గుడి ఉంది అని వాళ్ళే పిలిచి మేము అంకాలమ్మ గుడి దగ్గర ఉన్నాము, నా భర్త నేను నా తమ్ముడు కలిసి చంపేశామని చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే ఈ విధంగా జరిగిందనగానే ఇన్స్పెక్టర్ గారిని ఈ కేసులో దర్యాప్తుని ఆదేశించడం జరిగింది. సో దీంట్లో ఈ కేసులో ఉండే విషయాలు ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు లాలు సీను అని, అతను పోలీస్ రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అతను కొంచెం గంజాయి కేసులో మేము పోయిన నవంబర్లో అతను అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దానికి ముందు కూడా ఇతను ఆర్గనైజ్డ్గా ప్యాకెట్లు ఆడించడం, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, కొంచెం బ్యాడ్ వీటితో జరుగుతుంటే వాడి వల్ల థ్రెట్ ఉందని చెప్పాము. ఒకసారి మేమే దాడి చేసినప్పుడు అతని దగ్గర గంజాయి దొరికింది. ఆ గంజాయి కేసులో నవంబర్లో డోర్నాల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాడు ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా, సో వాడి బెయిల్ నుంచి వాళ్ళ భార్య బయటికి తీసుకురాకుండా ఉంటే వాడు అనేక మందితో వాడు కబురు చేసి నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ మీద తీసుకురమ్మని చెప్తే, సో 21వ తారీఖు ఈ వాళ్ళ భార్య ఝాన్సీ తర్వాత తమ్ముడు అశోక్ వీళ్ళు కారు తీసుకొని సో ఆ బెయిల్ మీద జైలు నుంచి తీసుకురావడానికి పోవడం జరిగింది. వీళ్ళు వెళ్ళే క్రమంలోనే కారపొట్లాలు ప్లస్ కొంత కత్తులు గిత్తులన్నీ పెట్టుకొని సో జైలు నుంచి తీసుకొచ్చే క్రమంలో యాక్చువల్గా ఇతన్ని హత్య చేయాలనే ప్రీ ప్లాన్ ప్రణాళిక వేసుకొని ఇతన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒంగోలులో హత్య చేయాలని, అట్లాగే చీమకుర్తి దగ్గర కూడా ఒకసారి ఇక్కడ దించి హత్య చేద్దామని, అట్లాగే పొదిల్లో కూడా అక్కడ దించి ఇక్కడ చంపితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రణాళిక వేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే డే లైట్ ఎక్కువ ఉండేసరికి
సంచారం ఎక్కువ ఉంటే పబ్లిక్లో కొంచెం అందరికీ కళ్ళ కనపడిపోతుంది అనేది ఉండింది. ప్లస్ ఆ నేరాన్ని కూడా చంపి నెత్తినేసుకోవాలనేది కూడా వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నారు. సో ఓవరాల్గా మన అంకాళమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారిలో ఆ కారుని సైడ్ తీసేసి సో సడన్గా కారం కొట్టి అతని కళ్ళల్లో, సో అతను అచేతనంగా అయిపోయినప్పుడు అతన్ని బ్రూటల్గా కత్తులతో పొడిచి చంపేసి మేమే చంపామని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం టిపికల్గా అనిపించింది. కనీసం ఈ శవాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా ఎస్ఐ ఎక్కడున్నారు, శవం ఎక్కడుంది, ముద్దాయిలు ఎక్కడున్నారంటే వాళ్ళే మమ్మల్ని గైడ్ చేశారు. మేము ఇక్కడ ఉన్నాము, శవం ఎక్కడ ఉంది, ఇక్కడే చంపి నిలబడి ఉన్నాము రమ్మని. సో అదే సమాచారం మీద మేము సమాచారం తీసుకుని ఆ కేసు అతని స్నేహితులు కూడా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది తర్వాత వచ్చిన సమాచారం. ఈ చంపడానికి కారణం కూడా మేము మా దర్యాప్తులో మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే, సో వీడు పెట్టే టార్చర్స్ కానీ వీడు ఇట్లా ప్యాకెట్లు ఆడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళకి టీ కొట్టుంది, ఆ టీ కొట్లో డబ్బులు కూడా తీసుకెళ్తా, ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టు పెళ్ళయి 3 బిడ్డలు ఉన్నారు. వీడు ఏమాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉండింది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది, వీడు ఇంత ఇట్లా చేస్తున్నా కానీ సో వేరే వాళ్ళతో ఏదైనా అక్కడ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత సో మనందరినీ తేలుస్తాను, నేను 2 రోజులు జైల్లో పెట్టారు, కనీసం నేను బెయిల్ మీద రావడానికి ప్రయత్నం చేయలేదని ఒక వాడికి ఉండే ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. సో వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీడు ప్లాన్ చేసేసి వేరే వాళ్ళతో కూడా కొంతమంది కలిసి ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు దర్యాప్తులు తెలిసింది. ఈ కేసులో ఈ ఇన్సిడెంట్ జరగంగానే ఎస్పీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోతైన విశ్లేషణ దర్యాప్తు జరగాలని చెప్పేసి ఆదేశాల మేరకు మా సిఎస్ఎన్ ఆధ్వర్యంలో పెద్దారెడ్డి ఎస్ఐ సాంబశివరావు వీళ్ళు కూడా ఈ కేసుని గట్టిగా దర్యాప్తు చేసి దీంట్లో ఇంకా కొన్ని కోణాలు పరిశీలించాల్సినవి, కొన్ని కోణాలు చూడాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసి మాకు అయితే అర్థమవుతుంది. కానీ ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు. సో ప్రాథమికంగా దీంట్లో ఎవరైతే ఉందో ఆ భార్యని ప్లస్ అతని తమ్ముడు అశోక్, అంటే భార్య ఝాన్సీని తమ్ముడు అశోక్ని ఇప్పుడు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి దీని విధి విధానాలు, కారణాలు, సో ఎందుకు జరిగిందనేది లోతైన దర్యాప్తు చేసి దీన్ని అందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేస్తానని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా 1 ఇన్స్టిట్యూట్ 1 ఆఫీసర్ కార్యక్రమంలో భాగంగా పుల్లల చెరువు మండలంలోని బీసీ హాస్టల్ను ఎంపీడీఓ మరియు దాస్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థుల హాజరు వివరాలు, చదువు పురోగతి సవివరంగా పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్న ఎంపీడీఓ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 100 డేస్ ప్లాన్ను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రోజువారీ చదువుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం హాస్టల్లో ఉదయం అల్పాహారం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం రుచికరంగా పోషక విలువలు కలిగి ఉండేలా చూడాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు రెండింటికి నాణ్యమైన ఆహారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో టీడీపీ నాయకులు గౌస్ పాషా ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయగా పెద్ద బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పండు అనిల్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, లోకేష్ 2 నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ ఇమాంషా, టీడీపీ నాయకులు గునుపూడి భాస్కర్, దోర్నాల అంజిరెడ్డి, రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పళ్ళు, పాలు, బ్రెడ్ అవన్నీ కూడా తెలుగుదేశం తరఫున అందరూ కూడా కార్యకర్తలను కలిసి పంచాము. ఆ విధంగా కూడా ఎక్కడ కూడా మన మార్కాపురం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం కూడా పోయి బ్రహ్మాండంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాము, బ్లడ్ ఇచ్చాము. ఇవాళ కూడా పేదలకు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కూడా బ్లడ్ బ్యాంక్ని కూడా బ్రహ్మాండంగా డొనేషన్ చేశారు. కూడా ఎవడంతటా వాళ్ళే వచ్చి స్వయంగా వచ్చి పాల్గొని బ్లడ్ సప్లై చేశారు.
పోయిన నారా లోకేష్ బాబు గారు ఆయన తండ్రిని మించిన తనయుడుగాను కూడా ఎంతో ఇదిగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ను కూడా పరుగులు తీపిస్తున్న వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ బాబు అని కూడా ఈ సభాముఖంగా తెలియపరచవచ్చు. ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండంగా స్పందన వస్తుంది. ఇతర తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బ్రహ్మాండంగా నువ్వు చేసిన కృషి బ్రహ్మాండంగా ఉందా, 2 రాష్ట్రాలు కూడా ఉమ్మడి కూడా బ్రహ్మాండంగా ఒకరికొకరు కూడా కలిసి చేసుకుందామని కూడా ఈరోజు కూడా పేపర్లో కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆయన కలిసి కూడా ప్రవేశంలో కలిసి వచ్చింది. ఈ విధంగా బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇతర దేశాలన్నీ కూడా తిరిగి కూడా బ్రహ్మాండంగా 25 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అధోగతి పాలైన ప్రభుత్వాన్ని ఇలా అధోగతి పాలైన ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కూడా ఇది లేని పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా తనకి మించిన అనుగుణంగా చేస్తూ కూడా బ్రహ్మాండంగా కూడా ఇలా విద్యార్థులు ఉపాధ్యాయులకు కూడా బ్రహ్మాండంగా నెలవచ్చరికి కూడా జీతాలు వేస్తున్నాడు. అదే పింఛన్లు కూడా ఎంప్లాయర్స్ వాళ్ళు కూడా నెల వచ్చరికి పింఛేస్తున్నారు. వృద్ధులకు కూడా పింఛన్ కూడా నెలవచ్చరికి వేస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అనుకున్నట్టు కూడా జరుగుతున్నాయని కూడా ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నా. సూపర్ సిక్స్ పథకాల్లో కూడా బ్రహ్మాండంగా కూడా చేసిన వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ బాబు గారు. తండ్రిని మించిన తనయుడిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అతనే ధైర్యంగా పోయి కూడా పవన్ కళ్యాణ్ కానీ ఈయన కానీ ఎవరైనా కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా బ్రహ్మాండంగా కూడా చేస్తున్న వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ బాబు అని. విద్యాశాఖలో కూడా మరేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ కూడా పోతున్నాయి. బ్రహ్మాండం ఈ పథకాల్లో కూడా ఎక్కడ కూడా ఇది లేకుండా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎక్కడ మిడ్ డే మీల్స్లో కానీ ఎక్కడైనా కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తీసుకున్నా. నారా లోకేష్ బాబు గారు నాయకత్వం, నారా లోకేష్ బాబు. మార్కాపురం జిల్లా పొదిలి చాలా బాగుంది. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.